నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. పెళ్లి తర్వాత మహిళల్లో అనేక మార్పులు జరుగుతాయి. శారీరక మానసిక మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో చోటు చేసుకునే పెద్ద మార్పు బరువు పెరగడం. పురుషులు ఎలా బరువు పెరుగుతారో ఆడవారు కూడా అలానే లావవుతారు. దీనికి అనేక కారణాలుండొచ్చు. చాలా మంది ఆహారపు అలవాట్లతో దీనికి లింక్ పెడతారు. కానీ దీని వెనుక శారీరక మానసిక సామాజిక కారణాలు దాగి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వివాహం తర్వాత ముఖ్యంగా గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. మహిళలు వయసు పెరిగే కొద్దీ వారి జీవక్రియ మందగిస్తుంది. ఇది క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో పెళ్లి తర్వాత మహిళలు బరువు పెరుగుతారు. వివాహం తర్వాత కొత్త బాధ్యతల కారణంగా మహిళలు తగినంత నిద్రపోలేకపోతున్నారు. నిద్ర లేకపోవడం ఒత్తిడిని పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. వివాహం తర్వాత కొత్త బాధ్యతలు, జీవన శైలిలో మార్పుల కారణంగా మహిళల్లో ఒత్తిడి పెరగవచ్చు. ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. దీంతో మహిళలు బరువు పెరుగుతారు. చాలా మంది మహిళలు ఒత్తిడికి గురైనప్పుడు లేదా మానసికంగా కలత చెందినప్పుడు ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. వివాహం తర్వాత స్త్రీల ఆహారపు అలవాట్లు మారవచ్చు. కుటుంబ ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో తరచుగా అధికంగా వేయించిన చక్కెర కలిగిన ఆహారాలు తినడం జరుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. వివాహం తర్వాత చాలా మంది మహిళలు వ్యాయామానికి దూరంగా ఉంటారు. కొత్త బాధ్యతలు, సమయాభావం కారణంగా వ్యాయామం చేయరు. దీంతో బరువు పెరుగుతారు. పెళ్లి తర్వాత సమాజం నుంచి ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటారు మహిళలు. ఈ ఒత్తిడి వల్ల కూడా వారు బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు నెలకొంటాయి. డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం. ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువు కీళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది నొప్పి, ఆర్థరైటిస్కు దారితీస్తుంది. ఊబకాయం స్త్రీలలో వంధ్యత్వానికి కారణం కావచ్చు. ఊబకాయం మహిళల్లో డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. బరువును నియంత్రించుకోవడానికి ఏం చేయాలి? ఆరోగ్యకరమైన ఆహారం, పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోండి. యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే వాటిని మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోండి. మీరు బరువు తగ్గడంలో ఇబ్బంది పడుతుంటే వైద్యుడిని సంప్రదించండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.